వేశాక ఇందులో ఎంత ఇస్తామన్నాను. దశం భాగం ఇవ్వాలి కదండి అంటే ఎన్ని రూపాయలు? 150, 15 రూపాయలు. ఈవిడెవరు? ముష్టి. ఆడెవడు? వేరే ముష్టి కదా. అసలు అడుక్కునే వాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంటండి? ఒకవేళ ఆవిడ ఇచ్చింది అనుకో, వీడు ఇంకో 100 వేసి ఇవ్వాలి కదా. కానీ వీళ్ళు హయ్యెస్ట్ బిగ్గెస్ట్ బెగ్గర్స్ అన్నారు పాస్టర్స్ అంటే. వీళ్ళ నుంచి మన గోదావరిని కాపాడుకోవాలి అని గోదావరిలో వేసేస్తే సరిపోద్ది అంతే. ఎందుకంటే ఈ దరిద్రం మనకు అక్కర్లేదు. మన గోదావరి అంటే ఏంటి? అంతర్వేది. గోదావరి అంటే అన్నవరం. గోదావరి అంటే డొక్కా సీతమ్మ. గోదావరి అంటే పట్టిసీమ. గోదావరి అంటే బాలబాలాజీ. గోదావరి అంటే కపిలేశ్వర స్వామి. గోదావరి అంటే బెక్కవోలు. అసలు ఒకటా రెండా? తలుపులమ్మ లోవ మనకు చూపిస్తుంది త్రోవ కదా. ఎంత గొప్పది వదిలేసి అసలు ఈ చెక్క ఏంటి? మనకి ఈ చెక్కతో పని ఏంటంటున్నాను. ఇందా మేస్త్రి వచ్చాడు. నేను కూడా మేస్త్రి అన్న. అది ఇంటికి మన వీరభద్రం గారికి ఫోటో తీసుకుంటానని భోజనం అయిపోయాక వచ్చాడు. ఏం చేస్తుంటాను? మా ఇంటి వడ్రంగి అండి అన్నాడు. నేను వడ్రంగినే అన్నా. ఎలాగా? ఆయన చెక్కేది చెక్కన, ఆయన ఏం చెక్కనా కదా చెక్కేది. అది అర్థమైన లేదు. అవునా కాదు? అసలు నేనే ఇప్పుడు నేను బుల్లెట్ మీద వచ్చానండి. కేటీఎం ఉన్నా ఓకేనా? ఏటీఎం లేకపోయినా కేటీఎం ఉంటే రైవని వెళ్ళిపోతాం. కేటీఎం అంటే బండి కదా. ఇప్పుడు నేను బుల్లెట్ ఎక్కగానే ఓ పెద్ద మనిషి వచ్చి, ఎందుకండి బుల్లెట్ టీవీఎస్ 50 ఉంది, 87 మోడల్ ఇవ్వాలంటే ఎలా చూస్తాం మనం? మరీ అంత ఎదలో కనబడుతున్నామా? ఓ మాది అంటామా? ఆ చూపుతో చూస్తామో చూడమా? అలా ఇంత అందమైన రాముడిని వదిలేసి, ఇంత అందమైన కృష్ణుని వదిలేసి, ఏడుగు మీద వచ్చే రాముడు కావాలా? గాడిద మీద వచ్చే పీడుగు కావాలా? కదా. అసలు ఎంత మేరు నగధీరుడు రాముడు. ఎప్పుడైనా ఓడిపోవడం చూసావా? ఈ గాడి మీద వచ్చిన గాడి గుడికి ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? అదైందా? కృష్ణుడు ఎప్పుడైనా ఓడిపోవడం చూసావా? నరసింహస్వామి ఓడిపోవడం చూసావా? అంత విలువైనటువంటి అవతారాలు అవతరించే నేలలో పుట్టి అన్నమయ్య నన్నయ్య కన్నప్ప పుట్టిన ఈ నేలలో పుట్టి ఆ కన్నాలు పడినోడు మనకెందుకండి? మన తీర్థం ఇస్తే నిలవదు. తెలుసా నీకు? తీర్థం కింద మరి 2 మొక్కలు పడిపోద్ది. మిగిలినాయి కదా పడిపోద్ది. ఎందుకండి చెప్పండి? మన దగ్గర ఉంది అర్థం, మన దగ్గర ఉంది తీర్థం. ఈ ధర్మంలో ఉంటే దొరుకుతుంది పరమార్థం. అర్థం అక్కడ లేదు, పర్థం అది చెప్పేది అబద్ధం. అదేందనా? అందుకని మనకు అక్కర్లేదా దరిద్రం. ఎవరైనా సరే మీరందరూ ఈ పేపర్ ఇచ్చేసి, ఇదిగోండి మా గురువుగారితో సహా మేము అందరం జాయిన్ అయిపోతాం. ఉట్టినే ఏం కాదు, జాయిన్ అయ్యాక మీకు 90 lakhs చెప్తా అంటున్నారు గురువుగారు అని చెప్పండి. మనం ఇలా 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. 90 MLAs పడుకుంటున్నారు తప్ప 90 lakhs ఎవరు రావట్లేదు. ఎందుకని? వాళ్ళ మతం క్యాన్సర్. ఆ దగ్గర ఉండదు ఆన్సర్. అది నడుస్తుంది బికాజ్ ఆఫ్ స్పాన్సర్. అర్థమైందా? కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పరధర్మాల నుంచి, ఈ పరమతాల నుంచి మన ధర్మాన్ని రక్షించుకోవాలి. రాముడి దగ్గరికి వస్తే మనకు ధైర్యం వస్తుంది. కృష్ణుడి దగ్గరికి వస్తే మనకు ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా మీ మనస్సు డల్గా అయిపోయింది అనుకోండి, వెంటనే ఈ పద్యం చెప్పుకోండి. అందరూ ఒకసారి నమస్కారం మొదలు పెట్టండి. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు, బలమెవ్వడు నీకు నాకు, నిజముగా కృష్ణ, బలమెవ్వడు నీకు నాకు, నిజముగా కృష్ణ. మరి ఎప్పుడైనా మీ మనసు వీక్ అయిపోతే, మీ హృదయం బ్రేక్ అయిపోతే, మీ గుండె షాక్ అయిపోతే వెంటనే కృష్ణ వైపు తిరగండి. నీవే నాకు బలము అని చెప్పండి.
అందువల్ల లోపల ఉన్నవాడు లోకేశ్వరుడు, ఆయన మన మాట వింటాడు, మనతో ఉంటాడు. అందుకని ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మిగిలిన వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని పంచిపెట్టండి. కృష్ణుడి గురించి పాట పాడినప్పుడు ఒక పాట పాడుతుంటాం, ఏంటిది? ఆనంద సాగర మురళీధర మీరా ప్రభుల దేశం వేణుగోపాల. స్టార్టింగ్ ఏంటి? ఆనంద సాగర. ఆయన ఆనందానికే సాగరం లాంటి వాడు కదా. ఆ ఆనంద సాగరాన్ని వదిలేసి ఉప్పు సాగరం దొక్క సాగరంలోకి వెళ్తారు. ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, రాముడిని చూడగానే త్యాగరాజ స్వామిలో పాటలో పాడారు. ఏమని పాడారు? మీరు పాడతారా? కొంచెం పాడండి, అంతా వద్దు. నగుమోము గలవాణి. సంగీత కచేరీలు ఎంత బాగా పాడారండి. మీకు మీరు ఒకసారి చెప్పలు కొట్టుకోండి. టోప్స్ అంతే. నగుమోము గలవాణి నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాణి నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాణి నా మనోహరుని జగమేలు సూరుని సీతారాఘవుని. ఎంత అందగాడండి రాముడు, ఎంత బాగుంటాడు. సీతాదేవి రాముడు వారు ఎప్పుడో పరాచకాలు ఆడుకుంటూ, ఏమిటి మీ ఊళ్ళో పొలాలు దొరుకుతుంటే పిల్లలు దొరుకుతారంట కదా అన్నాడు రాముడు. ఎటకా ఆవిడ ఊరుకుంటుందేంటి? అవును, మీ ఊళ్ళో పాయసం తాగితే పిల్లలు పడతారంటగా. అయిపోయిందా పిల్లలు? అలా ఉండాలి. అల్లరే భార్య భర్తలు అంటే ఎప్పుడు భయపడిపోవడం, ఆ కాఫీలలో తెచ్చి ఊగిపోవడం, అది కిందపడిపోవడం, అలా ఏముండక్కర్లేదు. అర్థమైందా? రాముడు గారిని సీతాదేవి ఇలా పొలాలు మాటలు బోల్డ్ అనేసింది. ఆవిడ అడవికి వస్తాను అందే. పుత్తు అక్కడ పాములు ఉంటాయి, ఆ తేళ్ళు ఉంటాయి, ఆ దెయ్యాలు ఉంటాయి, ఆ పుళ్ళు ఉంటాయి అని ఏవో చెప్పాడు. నీ కాళ్ళు కందిపోతాయి. ఆ సూర్యం పశ్యతి అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు ఎండకన్నారు నువ్వు వెళ్ళాలి, నువ్వు ఆ అడవిలో రాలేవు అంటాడు. అంటే సీతాదేవి అంటది, నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటే నాకు అది అయోధ్య, ఇదంతా నాకు మిథ్య, నేను ఉండలేని గల మధ్య అని చెప్పుద్ది. అని చెప్తే రాముడు, వద్దు నువ్వు రావద్దు, అక్కడ కష్టం పడలేవు, నేను వెళ్తానులే సింగిల్గా మై జంగిల్ జాతా హై అంటాడు. అంటే సీతాదేవికి మరి మండదు. ఆవిడ అందే, మా నాన్నగారు పొరపాటున మగోడు అనుకుని స్త్రీలకిచ్చి పెళ్లి చేశాడు. పోయి అంత మాట నచ్చా రాముడు పట్టుకుని అని మన జాగంటి గారు అన్నారు. ఏ అనొచ్చా అంటే అందరూ అనకూడదు అంటది. ఆ లైన్ ఆవిడ అంద, నీకేంటి నొప్పి కదా, నువ్వు అనకూడదు రాముడిని, ఆవిడ అనొచ్చు. అలా ఆవిడ కదా. అలా రాముణ్ణి అలా ఎందుకందే? బాబు మగడా నీతో వస్తాను అడిగి అంటే కష్టాన్ని ఆవిడ కోరి స్వీకరించి ఆవిడ చెప్పింది రామాయణంలో. నేను ముందు నడుస్తుంటాను, మీరు నడిచే ముందు ఈ ఋషులు వాళ్ళు దర్భలవి కోస్తారు, గుచ్చుకుంటాయి, అందుకని నేను ముందు నడుస్తాను తర్వాత మీరు రండి అని చెప్పింది. ఎందుకు సీతాదేవి వచ్చింది? మరి ఈ సినిమా క్లైమాక్స్కి ఎలా వద్దండి? రామాయణం మూవీ క్లైమాక్స్కి ఎలా వద్దని ఆవిడ రాకున్నాను
అవునా కదా? వాడు ఎత్తుకెళ్ళాలా? ఎత్తుకెళ్తేనా వాడిని వేసేసేది. కాబట్టి సీతాదేవి రాముడు పెద్ద లిస్ట్ చెప్తాడు, పొద్దున్న లేట్గా లేవకే ఈయన చెప్తాడు. పాప వీడికి ఏమవుతుంది, లేట్గా లేవద్దంటాడేంటి? భరతుణ్ణి పేరు పెట్టి పిలవకు, మహారాజాని పిలువ అంటాడు. సరే ఏం జరిగిందో ఆవిడకి తెలియదు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు ఈయన అనుకుంటదు. సో మొత్తానికి అది అక్కడ జరిగి నిన్న ఏం చెప్పారు, యు ఆర్ గోయింగ్ టు బి కింగ్ అని చెప్పారు. ఇది మొత్తం మీకు తెలుసుగా, మందర ప్రోగ్రాం అంతా చంద్ర మందర మొత్తం పాడు చేసింది. పాపం సీతాదేవికి ఇవన్నీ తెలియదు. రాముడు ఏడుస్తాడు, ఇవన్నీ చెప్తాడు, ఏమిటి అసలు అని అనుకుని ఫైనల్గా సీతాదేవి కూడా బయలుదేరుతుంది. మీరు శ్రీభాష్యం అప్పలాచారు వారు చాలా బాగా చెప్తారు. సీతాదేవికి వెళ్ళడానికి సిద్ధపడితే దశరథుడు ఇది అన్యాయం, నీ కోరికల్లో సీతాదేవి వెళ్ళాలని లేదు అని చెప్పి ఆవిడ కోసం బోల్డ్ అని బట్టలు నగలు రెడీ చేస్తారు. ఎవరు? దశరథుడు. నా కోడలను అలా కష్టపెట్టకూడదని. ఆవిడ కైక ఆ టైంలో ఆ కఠినంగా అస్సలు కొంచెం కూడా ఏమాత్రం భేషజం లేకుండా మొగుడు ఏమనుకొని లోకం ఏమనుకొని ఎవరు నిందించినా సరే ఆ నారబట్టలు తీసి ఇచ్చేసింది సీతాదేవికి, రాముడి వారికి. గొల్లు అని ఏడ్చింది అయోధ్య అంతా. కొన్ని రోజుల పాటు ఆ పశువులు, ఏనుగులు, గుర్రాలు తిండి తెల్లలేదు, పక్షులు నీళ్లు తాగలేదు. అంత ప్రేమించారు రాముడిని. రాముడిని ఎందుకు ప్రేమించాలంటే రాముడు చిన్న ఉపకారం చేస్తే మర్చిపోడండి. చిన్న ఉపకారం ఏం చేశారు రాముడికి? అక్కడి నుంచి గంగ కొంచెం సైలెన్స్, గంగ దాటాలి, మెట్లు దిగి గంగ దాటాలి. రాత్రి అయిపోయింది. వచ్చి అక్కడ నిద్రపోవడానికి ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేశాడు. ఎవరతను? గంగ దాటిచ్చింది ఎవరు? రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి. ఈయన ఏదో గడ్డి పువ్వులు అవి వేసి ఓ పక్క తయారు చేశాడు, పండ్లు అవి పెట్టాడు. కానీ రాముడికి మనసు ఏం బాగుంటుంది, వాళ్ళ నాన్నతో దూరం అయిపోయి తమ్ముళ్ళు కూడా ఇద్దరు లేరు, పడుకున్నాడు, ఏ పండ్లు తినలేదు. రాజుగారు అబ్బాయి కదా, కొంచెం ఆయన రిజర్వ్డ్గా ఉంటాడు, కృష్ణుడిలాగా అన్ని కలబెట్టాడు కదా. రాముడు మంచివాడు అందుకే అన్నారు, కృష్ణుడు ఆళ్ళ పిల్లడు ఇంకంతే. సో రాముడు ఏమీ తెలియదు, నిద్రపోయాడు, లేచాడు, పడవెక్కాడు, ఆ పక్కన దిగాడు. అంటే దాన్ని ఏమంటాడు? డ్రాపింగ్, అంతేనా? దీన్ని గుర్తుపెట్టుకున్నాడండి రాముడు. 13 సంవత్సరాల 364 రోజులు, అది రాముడు అంటే. గుర్తుపెట్టుకుని హనుమంతుడితో చెప్పాడు, హనుమ విమానం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా రెడీగా ఉండమను అని చెప్పాడు. ఎక్కడి నుంచి? లంక నుంచి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని తన పట్టాభిషేకానికి గుహుణ్ణి కూడా తీసుకెళ్ళినటువంటి అంత ఉత్తమోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు మన రాముడు. నువ్వు దేవుడు కాదు అన్నప్పటికీ కూడా అసలు వచ్చి తనకు అపకారం చేసినా కూడా ఉపకారం చేసిన వారు కృష్ణుడు. అందరూ పాలిస్తున్నారు, నేను కూడా పాలిస్తాను అని ఓ పెద్ద గోపిక వేషంలో వచ్చింది. ఎవరది? పోతన. ఏం చేస్తుంది యశోద పాపం, బిజీ ఇల్లంతా జనం. పిల్లోని తీసుకుపోయి పాలిస్తుంది. పాల ఇచ్చింది అది. మరి కృష్ణుడికి పాలిచ్చినా ఒకటే, విషం ఇచ్చినా ఒకటే. ఎందుకని? ఆయన ఉండే స్థలం ఏంటది? పాలకడలిలో శేషశయ్యపై శయనించే శ్రీపతివో. మరి ఆయన పడుకునే బెడ్ ఆ రోజు పైనుంచి పడవేంటి 2 చొక్కలు, ఆ విషపు వేడి పడి అకస్టమర్ అంటారు తెలుసు ఇంగ్లీష్లో, అలవాటైపోయింది. ఏంటిది? రావుడు చూడండి మరి కాదా? మీరే చెప్పమ్మా. పైన మామూలు 2-3 పడగలు, ఎన్ని పడగలవి? 7. ఏం పాడాను? నీ ఇంగ్లీష్లో పాడినా దెబ్బకి మీరు గోదావరి దూకేస్తారు. పానా ఒక ఆవిడమ్మ చెప్పాడు, మీరు నవ్వేస్తారు, పాడేసాక తెలుగులో మీరు చెప్తారు.
ఎలా ఆల్రెడీ ఇది తెలుసు మీకు ఎవరికి కాదు. ఒక ఆవిడ ఎంఏ ఇంగ్లీషు, ఆవిడ వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ కదా, ఆ భాష మీద పట్టు. వెంకటేశ్వర స్వామి ఆవిడకి పెళ్లి చేసుకోలేదు, పెద్ద ఆవిడ అయిపోయింది. ఏదో ఒక సభకు వచ్చింది గుంటూరులో. ఆవిడ ఫేమస్ ఏంటంటే ఇంగ్లీష్ మీద పట్టు ఉంది, కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది. పాట పాడాలి, పాడింది. ఏం పాడింది తెలుసా? See there a board of furry, see there a board of furry, 10,000 hoods of Adisesha, see there a board of furry. ఏం జరుగుతుంది ఇక్కడ? కుప్పం ఏం జరుగుతుంది? ఎవరు అర్థమైందమ్మా? నువ్వు తెలుగు పాడినా మా మమ్మలో తెలుసు కదా. మరి ఆవిడేమో ఇంగ్లీషు గ్రిప్ ఉన్న ఆవిడ, అందుకని మా ట్రిప్లో అలాగా ఇంకా అప్పుడప్పుడు పాడుతుంటాను సరదాకి. ఇంకా చాలా పాడింది ఆవిడ, కుంభమేళ కూడా వచ్చింది. సరే, విషయంలోకి వస్తే కృష్ణుడు ఈ పూతన ఇచ్చినటువంటి పాలు తాగాడు, పాలతో పాటు విషం తాగాడు, విషంతో పాటు ప్రాణాలు కూడా తాగేశాడు. తనకి అపకారం చేయడానికి వచ్చినటువంటి ఆ పూతనకి కూడా తనకి ఎన్నో సేవలు చేసినటువంటి యశోదకి ఇచ్చిన మోక్షాన్నే ఇచ్చాడు. దేవుడు అంటే కృష్ణుడు కదా. నన్ను నమ్ముడే, లేని ఎట్లా మీకు నరకము సొమ్మడే. వాడు గాడి ఎందుకు కొట్టాడు, గాడి గడుగు తిరిగింది. ఆలోచించండి, వీడు నమ్మకపోతే నరకమా? ఎడిది పోగిరి సినిమా ఏంట్రా, జగడమే అంటాడు, వీడేమో నరకమే అంటాడు. ఏంటి ఏంటిది? ఇది నమ్మాలా? నమ్మకపోతే నరకమా? వాడు గాడి ఏంటండి? గాడ్ అంటే కృష్ణుడు, గాడ్ అంటే వెంకటేశ్వర, గాడ్ అంటే రావుడు. గాడి కూడా మనకు గాడి ఎలా అవుతుంది అంటే బాగుండదు, కానీ అనేసాం, అనపతి కూడా బాగుండదు. మరి లేకపోతే ఏంటంటే బెదిరించడం పెట్టండి. ప్రేమించాలి. ఆవిడ చచ్చిపోయిందా? ఈ పాలుతో పాటు విషయం అంత తాగి చచ్చిపోయింది. చచ్చిపోతే ఎంత పొడుగు ఉంది ఈ పూతన? 6 మైళ్ళు ఉంది. ఇలా చెప్తే గొర్రెలు ఉంటాయి ఇక్కడ కొన్ని. ఇదంతా ట్రాష్. ఇదంతా ట్రాష్ అయితే మరి 2 చెట్ల మీద పీనుగా యాషా, యు ఆర్ వర్కింగ్ ఫర్ క్యాషా కదా. మరి ఇప్పుడు రాముడిని నమ్మి ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది మోక్షం వచ్చిందో కొంత లిస్ట్ చెప్తాను చూడండి. త్యాగరాజ స్వామి 200 ఏళ్ల క్రితమే మోక్షం పొందారు. రామదాసు గారు 300 ఏళ్ల క్రితం రాముడిని నమ్మి మోక్షం పొందారు. పోతన గారు 600 ఏళ్ల క్రితం రాముడిని నమ్మి మోక్షం పొందారు. తులసీదాసు, కబీర్ దాసు, కవిత్రి మొల్ల, వీళ్ళందరూ వితిన్ 6 or 7 డెకేడ్స్లో వీళ్ళందరూ మోక్షం పొందారు. ఇంకా కృష్ణుణ్ణి పాండురంగాన్ని నమ్మి ఓ తుకారాం, ఒక సక్కుబాయి, ఇంకా చొక్కా మేళ, ఇంకా చాలా మంది, నామదేవ్, మళ్ళీ జ్ఞానదేవ్, వీళ్ళందరూ మోక్షం పొందారు. మన వెంకటేశ్వరుని సేవించి ఒక అన్నమయ్య, ఓ వెంగమాంబ, ఓ హతిరాం బావాజీ, వాళ్ళు మోక్షం పొందారు. ఇలా మోక్షం పొందినటువంటి వాళ్ళ గురించి మనం బోళ్ళు అని ఉదాహరణలు ఇవ్వగలం. కానీ ఎడారి మతాల్లో వాళ్ళు దేవుడు అనే వాళ్ళని నమ్మి ఎవరికైనా పరలోకం వచ్చిందని ఓ పేరు చెప్పని చూద్దాం. బెదిరింపు కాల్చి కాకపోతే ఇవి మమ్మల్ని నమ్మాలి. దేవుడు అనేవాడు అంత ఎదవేటండి, 2 అక్షరాలకే పరిమితం అయిపోయింటా. చిన్న బిడ్డను అడుగుదాం, తల్లి రారా, తల్లి అమ్ములు దారా తల్లి, బాలవాక్కు పసిబిడ్డ చెప్పాలి. పశువుల బిడ్డలు ఏం చెప్తాయి మీకు అర్థమైపోయింది. ఏం పేరు? దీప్తి. అమ్మ బంగారు తిన్నానా? ఏం చదువుతున్నావు? మళ్ళీ పొద్దున 3rd క్లాస్, పొద్దున్న 3rd క్లాస్ వచ్చింది, 3rd క్లాస్. సరే తల్లి, మరి నిన్ను ఇప్పుడు అడుగుతాను, నువ్వు చెప్పాలి. అందరితో చెప్పిద్దామా? నువ్వు మన ఇద్దరం చెప్పేద్దామా? అందరితో చెప్పిద్దామా? చెప్దాం. అందరూ చెప్పండి. రామ
ఎన్ని అక్షరాలు అమ్మాయి ఇవి? ఎన్ని? రెండా మూడా? రెండు అమ్మాయి. అందరు చెప్పండి. శివ, కృష్ణ, హరి, మధు, దత్త, విష్ణు, ఇవన్నీ రెండు అక్షరాలు. తర్వాత చెప్పండి. గోవింద, మాధవ, కేశవ, ఎన్ని అక్షరాలు? నారాయణ, జనార్దన, మహాదేవ, వాసుదేవ, ఎన్ని అక్షరాలు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఎన్ని అక్షరాలు? ఓం నమో నారాయణాయ, ఎన్ని అక్షరాలు? 8 అష్టాక్షరం. అమ్మా అయింది కదా. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఎన్ని అక్షరాలు? 12. ఇప్పుడు చక్కగా 2 చేతులు పైకెత్తండి, చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. చూడండి, మనం 2 అక్షరాల నుంచి 32 అక్షరాల దాకా దేవుణ్ణి పిలవచ్చు. అసలు ఇన్ని అక్షరాలు కూడా అక్కర్లేదు. ఏకైకం అక్షరం, ఒక్క అక్షరంతోనే దేవుణ్ణి పొందొచ్చు. అందరూ 7 సార్లు నాతో పాటు చెప్పండి, మా చిట్టిదానితో పాటు. ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే దేవుని పొందడానికి ఒక అక్షరం కూడా చాలు. 2, 3, 4, 5, 8, 12, 32. అంటే భగవంతుని పొందడానికి ఎన్ని అక్షరాలైనా పర్వాలేదు. అందుకని మూర్ఖుల్లాగా ఈ 2 అక్షరాలతోనే పిలవాలి. ఇప్పుడు నిన్ను మీ నాన్న ఏమంటాడు? దీప్తి. ఫ్రెండ్స్ ఏమంటారు? మీ అమ్మ ఏమంటారు? ఇది హోల్సేల్, అందరికీ దీప్తే. మరి నాకు అలా లేవు. ఉన్నావా? మా ఫ్రెండ్స్ నన్ను మరి అంత రాధాకృష్ణ పేరు పెట్టారు మా నాన్నగారు. మా గురువుగారు రాధా మనోదాస్గా మార్చారు. అందరూ ఏమనిపించారు? రే రాధా అనిపించారు. రాధా ఇటు రాధా, తర్వాత రాధాకృష్ణ, తర్వాత రాధామోహన్ గారు, ఇప్పుడు దాసు గారు, స్వామీజీ, గురూజీ, ఇలా చాలా పేర్లు వచ్చినాయా? ఎంతమంది ఉన్నా? ఒక్కరినేనా? అవునా? ఓ మనిషికే 4-5 పేర్లు ఉన్నప్పుడు మరి దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి? అవునా? సహస్రనామ్నాం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకుద్భూత బుద్ధావో భూతాత్మ భూత భావన కదా. భగవంతుడు వేల పేర్లు కలిగిన వాడు. అందుకే 2 అక్షరాలతోనే పిలవాలి అంటే వాడు గాడు కాదు, వాడు గాండు. 3 అక్షరాలతో మాత్రమే పిలవాలంటే వాడు గాడు కాదు, గాండు.
దేవుడు లిమిటెడ్ కాదు, దేవుడు అన్లిమిటెడ్. దేవుడు చాలా దయమేడు. అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని చంపమన్నవాడు దేవుడు కాదు, వాడు పిశాచి. ఆ పిశాచి మతాల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలి. అది మనమే చేయగలం. కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన మనం ముందు మన దేశాన్ని, మన కుటుంబాన్ని రక్షించాలి. ఎవరైనా సరే పుట్టేరు అంటే చస్తారు. నేను చచ్చిపోను చేతను చూస్తాను, ఖచ్చితంగా చచ్చిపోతాను. నాకు రోగం రాదు, చేతను చూస్తాను. నేను ముసలిదాన్ని అవ్వను, రంగు చేసుకోవచ్చు. హెయిర్ డై బిఫోర్ ఐ డై. కానీ నువ్వు ముసలిదా, నువ్వు ఆంటీ అయిపోయి ఆల్రెడీ 52 వచ్చాక ఆంటీ కాకపోతే యాంటీనే అవుతావు. ఎట్టు నువ్వు ఏమన్నా ఆంటీ అంటే యాంటీ అంటారు. అమ్మమ్మ నువ్వు ఆల్రెడీ ఆంటీ ఏంటి, అమ్మమ్మ అయిపోయాక రంగు వేసుకుంటే ఎంగైపోతారు. ఏంటండి మోసం చేసుకోవడం నిన్ను నువ్వు చక్కగా యాక్సెప్ట్ చేయాలి. రంగులు వేసుకుని రంగులు చేయడం ఎందుకు? ఇప్పుడు ఇదో గ్రౌండ్ ఉందా, పైన గ్రౌండ్ ఉందా లేదా, అక్కడ ఒక గ్రౌండ్ రెడీ అవుతుంది. అక్కడ గ్రౌండ్, అలా బోల్డ్ అని గ్రౌండ్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ అర్థమైపోయిందమ్మా మీకు. మానేసేసి రాత్రికి పెగ్గు, నెత్తి మీద విగ్గు, అప్పుడు ఎముడు ఈ కిక్కు విత్ లెగ్గు. అర్థమైందా? కాబట్టి మనం అలాగా మనం మోసం చేసుకోకూడదు, లోకాన్ని మోసం చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా. తల్లి నువ్వు చెప్పు తల్లి, నువ్వు తినే ఏమైనా ప్రసాదం పెడతారు లేదా? ఇప్పుడు ఏం ప్రసాదం? ఏదో ప్రసాదం పెడతారు. నువ్వు తిందామని అలా కప్పులో పెట్టారు, తిందామని ఇలా చెయ్యి పెట్టబోతున్నావు, ఎవరు వచ్చి అని ఊసారు. తింటావా అంటే పొరపాటు చేస్తుంది గొట్టలు గట్టిగా. పోనీ తినే ముందు నువ్వే అని ఊసుకుని తింటావా? మా పిల్ల బంగారు, మా ఫోటో తీద్దాము. దీప్తి తోపు, దానికి నాకు స్నాపు, నువ్వు ఎలాగే దుమ్ములేపు. యూ డోంట్ స్టాప్. చీ అన్న చూసారా, చిన్న బిడ్డ కదండి. మరి ఇంత చిన్న పిల్లకున్న బుద్ధి మీకు లేకుండా, భయ్యా ఏక్ బిర్యానీ లేదు, భయ్యా ఏక్ షవర్మా లేదు. మరి చెప్పకూడదు, వచ్చాకా సాతు ఉమ్మకా సాతు, క్యా బాత్ కదా. వాడు ఉమ్మేస్తాడని తెలదా మీకు? గడ్డం, దేశానికి అడ్డం కదా. వాడు ఉమ్మేస్తాడని తెలదా నీకు? మొన్న ఎక్కడో బెంగళూరులో పానీపూరీలో ఉప్పు తక్కువైందని వేడికి కనిపించాడు వాడు పానీ. చీకాదు నిజమది, వీడియో కూడా వచ్చింది. వారి తండ్రి కొడుకులు ఇద్దరు కిల్లే బాటిల్లో వారి యొక్క ద్రవ పదార్థాన్ని బట్టి వచ్చిన వాళ్ళందరికీ జ్యూస్లో కలిపి వేస్తున్నారు. మన వెదవులకి పెచ్చ, ఆ ఎదవ కలిపేది వచ్చా. అందుకే చేయండి వచ్చా, వాడు దేశానికి మచ్చ, ఎందుకంటే వాడు ఒకళ్ళు వచ్చా. అర్థమైందండి? ఎందుకంటే అక్కడ అర్థం పోసుకున్నారు, మా అర్థం కాబట్టి మొత్తం పోసేస్తారు. ఇది కొందరికి అర్థమవుతుంది, మా కుప్పగాళ్ళేంటి. అందుకని మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. మా చింతలు చెప్పింది కదా, ఉమ్మేసింది తినకూడదు, అవునా కదా? ఉమ్మేసింది తినచ్చా? తినేదాంట్లో ఉమ్మేయచ్చా? అంటే ఉమ్మేసింది తినకూడదు, తినేదాంట్లో ఉమ్మేయకూడదు. నాన్న అన్నంలో ఎందుకు ఉమ్మేయకూడదు? ఎవరు చెప్పండి, చెప్పు. తినేదాంట్లో ఎందుకు ఉమ్మేయకూడదు? తల్లి చెప్పు, ఎందుకు ఉమ్మేయకూడదమ్మా? మనం తినే దాంట్లో అమ్మ పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు దుర్గమ్మ తల్లి. మీ నాన్న పేరు ఏం పేరు? బాల. అక్కడ బాల, ఇక్కడ మనం గోల. ఇది ఒక హేళ తల్లి. మరి చెప్పు, మా అమ్మ కదా. మరి మనం తినే దాంట్లో ఎందుకు ఉమ్మే వేయకూడదు? అమ్మ చెప్పించిందండి. తెరలేదండి. తినే దాంట్లో అన్నం వేయకూడదు, అన్నంలో ఉమ్మ వేయకూడదు. ఎందుకు ఉమ్మ వేయకూడదు అంటే అన్నాన్ని మనం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. అన్నాన్ని మనం అమ్మలా భావిస్తాం. భూమిని భూమాత, గోవుని గోమాత, నదిని గంగమ్మ తల్లి, పుస్తకం సరస్వతి, డబ్బులు లక్ష్మీదేవి. అవునా కదా? ఇలా ప్రతి దాంట్లో ఏం చూస్తున్నాం మనం? అమ్మని చూస్తాం.
మనం బొమ్మలు గారు చూసేది. మీరు విగ్రహం పూజించుతున్నారో మీరు నరకానికి వెళ్ళిపోతారు. విగ్రహాన్ని పూజ చేయడం వల్ల నిగ్రహం వస్తున్నారు ఎదవా. హిందువులు ఏ దేశం మీదకి దాడికి వెళ్ళలేదు, ఎందుకంటే విగ్రహారాధన చేయడంలో బిజీగా ఉన్నారు కాబట్టి. ఈ పౌరంబాబు కదా స్నానం ఉండదు, కరుక్కోవడం ఉండదు, మొత్తం ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందాం, ఎలా ఎత్తుకుపోదాం, ఎలా దేశాన్ని ప్రపంచాన్ని మొక్కలు చేసేద్దాం, ఇదే పని. వీళ్ళకి ఏం పని ఉండదుగా, కరుక్కోవడమే ఉండదు, మొత్తం అంతా ఆక్రమించుకోవడమే. కాబట్టి ఈ దరిద్రులతో మీ పిల్లలు స్నేహం చేస్తున్నారేమో ఓసారి హిందీలో దేకండి. అంటే ఏంటండి, మీరు హిందీలో దేకలేదు అనుకో, ఈ తెలుగులో దేకడమే, అదైందా? అందుకని మీరు ఏదన్నా షాప్కి వెళ్ళి అన్నపూర్ణ భోజనాలయం భయ్యా 2 meals అని తినేసాక అన్నపూర్ణ కదా అని స్కానర్లోకి వెళ్ళి కొట్టాం, అన్ని పూర్ణాలే, అన్నపూర్ణ లేదు. అహ్మద్ బాయ్ మొన్న అహోబిలం వెళ్ళాం, పూలు అమ్ముతున్నాడు, ఏం పేరు అహ్మద్, బొమ్మలు అమ్ముతాడు మహమ్మద్. కొండ మీద వాళ్ళకి ఏం పని, ఎవడిచ్చారు కాంట్రాక్ట్లు? అవునా? మసీదుతో చర్చితో గవర్నమెంట్కి రూపాయి రాదు. విగ్రహారాధన చేసే వాళ్ళ వల్లనే ఈ దేశం ఎంత బాగుంది, ఈ ప్రపంచం ఎంత బాగుంది. కాబట్టి ఈ దేశానికి దేవాలయాలు అవసరం, ఈ ప్రపంచానికి దేవాలయాలు అవసరం. మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి చర్చ్ ఫర్ సేల్ అని ఒకసారి కొట్టండి, తెలుసా మీకు? కొన్ని వేల లక్షల చర్చిలు అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారు? అక్కడ ఏముంది? శవం. మాకు ఎందుకు దరిద్రం వదిలేస్తున్నారు. వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళంతా ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టుకుని గంగా స్నానం చేసి హర హర మహాదేవ జై శ్రీరామ్ గోవింద అంటూ భగవంతుని సేవిస్తున్నారు, జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. ఎక్కడెక్కడో ఇక్కడికి వచ్చి భగవంతుని కొలుస్తుంటే నువ్వు సిగ్గు లేకుండా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. అహోబిలం పక్కన ఏముంది? ఆలగడ్డ. పాడేరు పక్కన ఏముంది? లోతుగడ్డ. హైదరాబాద్లో ఏముంది? ఈ మూడింటి కంటే ప్రమాదం నెత్తిన గుడ్డ. అర్థం చేసుకో బిడ్డ, ఆవిడకి అర్థమైపోయింది ముందు. నా వీడియోలు ఎంతమంది చూశారు ఇక్కడ చెప్పండి. అమ్మో ఏంట్రా కుప్పం, వాట్ హ్యాపెనింగ్ హియర్? 10-20 లేకపోతే అమ్మో చాలా మంది చూసారా? చాలా సంతోషం తల్లి. మనం అందరం ఒక్క కథ చెప్పి నేను ముగిస్తాను. ఇందాక శబరి అయిపోయింది, మన తల్లి నువ్వు ఆన్సర్ చెప్పేసింది. మా బంగారు తల్లి, ఏ పేరు నీ పేరు? దీప్తి. నువ్వు దీప్తివంతంగా చాలా బాగా చదవాలి తల్లి. చూడండి మా బంగారు తల్లి గాజులు వేసుకుంది, చూసారా? ఈ రోజులో ఆడపిల్లలు లేని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఇంటికి వెళ్ళి వేసుకోండి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఆడపిల్లలు ఎక్కువ మంది తెలియక, మన ఆడపిల్లలు బంగారాలండి, మనమే ఏదో స్కూళ్ళు ఏదో చదువులు అని వాళ్ళందరినీ అలా తయారు చేస్తున్నాం. మన పిల్లలు చెడ్డ పిల్లలు కాదు, కానీ చెడిపోయేలా మనం వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాం, అది ప్రమాదం. ఎలా తయారయ్యారు? బట్లెస్, బొట్లెస్, స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. అలా అవ్వకూడదు కదా. 3 ఎప్పుడు ఉండాలి, 3 ఎప్పుడు బాగుండాలి. అందరూ చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేటే పట్టు. ఏంటి నిజమేనా? అర్థమైందా? ఎంత బాగా దీప్తివంతంగా మరి మా బంగారు తల్లి తినే దాంట్లో ఉమ్మేయకూడదని చెప్పిందా? మరి సన్మానించద్దని ఎందుకు చెప్పేవాళ్ళనే కదా. అందుకని మనం ఉమ్మేసే చోట ఉచ్చపోసే చోట తినమని చెప్పి ప్రతిజ్ఞ చేద్దాం.